ఇచ్చిన ఒక సభ్యుని ఎంచుకొని తగిన కారణాలు చెప్పి వారి వెస్ట్ లో డాగర్ ని గురించి నామినేట్ చేయండి. ఓకే బిగ్ బాస్. ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన కారణంగా, మాధురి ఇప్పటికే నేరుగా నామినేట్ అయిన కారణంగా, సాయి తన ఇమ్యూనిటీ పవర్ వాడిన కారణంగా ఈ ముగ్గురిని నామినేట్ చేయడానికి వీలు. ఓకే బిగ్ బాస్. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సంజన గారు. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేశారు, అది చాలా చెత్త రీజన్ చెప్పి నామినేట్ చేశారు. ఫస్ట్ పాయింట్, ప్రొఫెషన్ గురించి మాట్లాడారు. ఇట్ ఈస్ గోయింగ్ బిలో ద బెడ్, ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్లో తన క్యారెక్టర్ గురించి, ఇప్పుడు నిఖిల్ వచ్చాడు, నిఖిల్తో ఉంది, కళ్యాణ్ నిఖిల్ని అందుకనే క్యాప్టెన్సీ టాస్క్ లో నుంచి తీసేశాడు అని చెప్పి ఒక ప్రాపర్ నెరేటివ్ సెట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ రాంగ్. నేను తనుజాని టార్గెట్ చేయలేదు, మీరు ఫాల్స్ నెరేటివ్ చేస్తున్నారు. మీరు నిఖిల్ పేరు, కళ్యాణ్ పేరు ఎలా చెప్పారు, మీరు అలా దివ్య పేరు కూడా చెప్పింటే మాకు వినడానికి క్లియర్గా ఉండేది. కళ్యాణ్ అన్నారు మీరు తనుజన్ లేకుండా గేమ్ ఆడి చూపించరా అని చెప్పి, ఇమాన్యుయల్ లేకుండా మీరు ఆడి చూపించండి. నేను ప్రతిదీకి ఇమాన్యుయల్ లేకుండానే అసలు ఇమాన్యుయల్ కి సపోర్ట్ లేకుండా మీరు ఆడుతున్నారా? మరి ఇమాన్యుయల్ సపోర్ట్ మీరు ఇద్దరు కలిసి ఆడుకుంటే ఇమాన్యుయల్ కి ఎందుకు పదే పదే కళ్యాణి నమ్మద్దు కళ్యాణి నమ్మద్దు కళ్యాణి నమ్మద్దు అని చెప్తున్నారు. మీరు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఈ హౌస్ లో ఇమాన్యుయల్ నవ్వు లేకుంటే నేను మీ బాండ్స్ మీకు ఎలానో వాళ్ళ బాండ్స్ వాళ్ళకి అలానే లేదు. నాకు నా బెడ్ నవ్వు వచ్చేసి ఇమాన్యుయల్ నవ్వులో కనిపిస్తుంది. కానీ నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్. ఫస్ట్ వీక్ నుంచి నేను ఇండిపెండెంట్ గానే ఆడి వచ్చాను. లాస్ట్ వీక్ కూడా సైలెన్సర్ సంజన టాస్క్ లో ఇమాన్యుయల్ నా వైపు అసలు